ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఢిల్లీలో నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో తొక్కిసలాటకు సంబంధించిన రైల్వే స్టేషన్లో యావత్ దేశం కూడా దిగ్భ్రాంతి చెందిందని చెప్పుకోవాలి. రైల్వే శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం అయితే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో గత రాత్రి 9:30 గంటలకు ప్లాట్ఫామ్ నెంబర్ 14, 15పై ఈ ఘటన జరిగింది. మహాకుంభమేళా కోసం ప్రయాగ్రాజ్కు వెళ్లేందుకు ప్యాసింజర్లు రైళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. రద్దీ అంతకంతకు పెరుగుతూ వచ్చిందని చెప్పుకోవాలి. దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగి ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం అందుతోంది. కొద్దిసేపటికే ప్యాసింజర్ల తాకిడి మరింత పెరగడంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటతో అనేక మంది స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 16 మంది మరణించగా వీరిలో 2 చిన్నారులు కూడా ఉన్నారు. అనేక మంది గాయపడ్డారు. సీట్లుండవేమన్న భయంతో భారీ సంఖ్యలో ప్రజలు ఒకేసారి రైళ్లలోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఘటనా స్థలానికి పరుగులు తీసిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 4 అగ్నిమాపక సిబ్బంది సైతం రైల్వే స్టేషన్కు చేరుకుని అధికారులకు సాయం చేసింది. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే 1500కు పైగా జనరల్ టికెట్లు విక్రయించడం ఈ రద్దీకి కారణమని తెలుస్తోంది. ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 14 పైకి వచ్చినప్పుడు చాలా మంది ప్యాసింజర్లు ప్లాట్ఫామ్ పై ఉన్నారు. స్వతంత్రత సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఆలస్యమయ్యాయి. ఈ రైలు ఎక్కాల్సిన ప్యాసింజర్లు ప్లాట్ఫామ్ నెంబర్ 12, 13, 14లో ఉండిపోయారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 1500కి పైగా జనరల్ టికెట్లు విక్రయించినట్టు, అందుకే రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయి నియంత్రించలేని విధంగా మారినట్లు సమాచారం అని రైల్వే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ KPS మల్హోత్రా తెలిపారు. ప్రభుత్వ వైఫల్యమే కారణమా? న్యూఢిల్లీ తొక్కిసలాట ఘటనపై హై లెవెల్ కమిటీ దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఢిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతీషి LNGP హాస్పిటల్ని సందర్శించి తొక్కిసలాటలో గాయపడిన వారిని పరామర్శించారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట వార్త విని దిగ్భ్రాంతి చెందాను. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. తొక్కిసలాట్లో ప్రభావితమైన వారికి అధికారులు సాయం చేస్తున్నారని ట్వీట్ చేశారు మోదీ. మరోవైపు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై రాజకీయ దుమారం చెలరేగింది. దేశంతో పాటు యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ వైఫల్యంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆప్, కాంగ్రెస్లు ఆరోపించాయి. ప్రయాగ్రాజ్కు వెళ్లేందుకు సరైన ఏర్పాట్లు చేయడం లేదని, అందుకే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. ఇటు మహాకుంభమేళాకు భారీ తాకిడైతే వస్తోంది. మహాకుంభమేళా 2025 నేపథ్యంలో దేశవ్యాప్తంగా
రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు ఎక్కడికక్కడ కిటకిటలాడిపోతున్నాయి. మరీ ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. ఫిబ్రవరి 14 నాటికి 50 కోట్లకు పైగా భక్తులు మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు చేశారు. శనివారం ఉదయం 6 గంటల నాటికి ప్రయాగ్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లిన వారి సంఖ్య దాదాపు 3 లక్షలకు చేరుకుంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనకు సంబంధించి రైల్వే శాఖ ఒక బులెటిన్ అయితే విడుదల చేసింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం 9:30 గంటలకు ప్లాట్ఫామ్ నెంబర్ 14, 15పై ఈ దుర్ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. మహాకుంభమేళా కోసం ప్రయాగ్రాజ్కు వెళ్లేందుకు ప్యాసింజర్లు రైళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక రద్దీ అంతకంతకు పెరుగుతూ వచ్చింది. దీంతో ఒక్కసారిగా 2 రైళ్లు ఆలస్యం కావడంతో ఆ 2 రైళ్లు కూడా ఒకేసారి రావడంతో ఈ దుర్ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రతి ఒక్కరూ కూడా రైలు ఎక్కాలనేటువంటి ఒక తొందరలో ఒకరిపైన ఒకరు పడ్డంతో వేసుకోవడంతో దాదాపు 18 మంది మరణించినట్లుగా మనకు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అయితే ఇందులో 4 చిన్న పిల్లలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అనేక మంది మహిళలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. దాదాపు ఎక్కువ మంది ఢిల్లీ నుంచి వెళ్ళేటువంటి వాళ్ళే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఢిల్లీ వాసులే ఎక్కువగా చనిపోయినట్లుగా కూడా ఇప్పటికీ అధికార లెక్కలు అయితే చెప్తున్నాయి. ఇక ప్యాసింజర్ల తాకిడి మరింత పెరగడంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది. తొక్కిసలాటతో అనేక మంది స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 16 మంది మరణించగా వీరిలో 2 చిన్నారులు కూడా ఉన్నారు. అనేక మంది గాయపడ్డారు. సీట్లు ఉండవేమన్న భయంతో భారీ సంఖ్యలో ప్రజలు ఒకేసారి రైళ్లలోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఘటనా స్థలానికి పరుగులు తీసిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 4 అగ్నిమాపక సిబ్బంది సైతం రైల్వే స్టేషన్కు చేరుకున్న అధికారులకు సాయం చేసింది. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే 1500కి పైగా జనరల్ టికెట్లు విక్రయించడం ఈ రద్దీకి కారణమని తెలుస్తోంది. ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 14కు వచ్చినప్పుడు చాలా మంది ప్యాసింజర్లు ప్లాట్ఫామ్ పై ఉన్నారు. స్వతంత్రత సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఆలస్యమయ్యాయి. ఈ రైలు ఎక్కాల్సిన ప్యాసింజర్లు ప్లాట్ఫామ్ నెంబర్ 12, 13, 14లో ఉండిపోయారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 1500కి పైగా జనరల్ టికెట్లు విక్రయించినట్లు, అందుకే రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయి నియంత్రించలేని విధంగా మారినట్లు సమాచారం అని రైల్వే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేపీఎస్ మల్హోత్రా తెలిపారు. ఇక మరో వర్షన్లో కొంత ఏదైతే అనౌన్స్మెంట్లో కన్ఫ్యూజన్ తోటి ప్రజలందరూ ఒక్కసారిగా టెన్షన్కు గురైనట్లుగా తెలుస్తోంది. అంటే కేవలం కొద్ది నిమిషాలు ఉండగా మాత్రమే వేరే ప్లాట్ఫామ్లోకి ఒక రైలు వచ్చిందని చెప్పడంతో ఒక్కసారిగా ప్రజలందరూ 14, 15 ప్లాట్ఫామ్ పైకి పరుగులు తీసినట్టుగా తెలుస్తోంది. దీంతో అప్పటికే ఇతర రైళ్ల కోసం వేచి చూస్తున్నటువంటి ప్రయాణికులు కూడా అక్కడే ఉండడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది. ప్లాట్ఫామ్ పైన వేల సంఖ్యలో జనాలు ఉండడంతో ఈ తొక్కిసలాట జరిగింది. అయితే ఈ తొక్కిసలాటలో మొత్తంగా 18 మంది మరణించినట్లుగా తెలుస్తోంది. ఈ 18 మందిలో దగ్గరగా ఎక్కువగా మహిళలే ఉన్నారు. కొంతమంది చిన్నారులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కావచ్చు, లేకపోతే ప్రధాని మోదీ కావచ్చు, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ఉత్తరప్రదేశ్కు సంబంధించి ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రయాగ్రాజ్ కుంభమేళాకి సంబంధించి
అక్కడికి వెళ్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ రద్దీ ఎక్కువగా నెలకొన్నట్లుగా ఇప్పటికే మనకు సమాచారం అందుతోంది. అయితే సరైనటువంటి రైళ్ల సదుపాయం లేకపోవడంతో ఇటువంటి ఒక ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. కేవలం తక్కువ రైళ్లు ఉండి ప్యాసింజర్లు ఎక్కువ మంది ఉండడంతో తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది. దాంతో పాటుగా కొంతమంది ప్రయాణికుల అత్యుత్సాహం కూడా, అంటే టికెట్లు లేకుండా కూడా చాలా మంది ప్లాట్ఫామ్ పైకి వచ్చినట్లుగా ఇప్పటికే కొంత అటువంటి సమాచారం కూడా ఉంది. అంటే ఒకవైపు అధికారుల నిర్లక్ష్యం, మరోవైపు ప్రయాణికుల అత్యుత్సాహం, ఈ రెండు కలవడంతో దాదాపు 18 మంది అమాయకుల ప్రాణాలైతే పోయాయనే చెప్పుకోవాలి. రైట్, ఇక ప్రభుత్వ వైఫల్యమే కారణమా న్యూఢిల్లీ తొక్కిసలాట ఘటనపై హై లెవెల్ కమిటీ దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే శాఖ అయితే ఇప్పటికీ వెల్లడించింది. ఢిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతీషి LNGP హాస్పిటల్ని సందర్శించి తొక్కిసలాటలో గాయపడిన వారిని పరామర్శించారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట వార్త విని దిగ్భ్రాంతి చెందారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. తొక్కిసలాట్లో ప్రభావితమైన వారికి అధికారులు సాయం చేస్తున్నారు అంటూ ట్వీట్ చేశారు మోదీ. ఇక మరోవైపు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై రాజకీయ దుమారం కూడా చెలరేగింది. ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి, కాంగ్రెస్ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ కూడా దీనికి సంబంధించి స్పందించారు. కేవలం బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇటువంటి ఘటన జరిగిందంటూ ఆయన విరుచుకుపడినటువంటి ఒక సంఘటన కూడా ఇప్పటికే జరిగింది. అయితే దేశంతో పాటు యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ వైఫల్యంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అటు ఆప్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ప్రయాగ్రాజ్కి వెళ్లేందుకు సరైన ఏర్పాట్లు చేయడం లేదని, అందుకే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడుతున్నారు. అయితే మరోవైపు ప్రభుత్వం చనిపోయినటువంటి వాళ్లకు 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇప్పటికే ప్రకటించింది. దాంతో పాటుగా తీవ్రంగా గాయపడినటువంటి వాళ్ళకి 2.5 లక్షలు, అదేవిధంగా స్వల్ప గాయాలైనటువంటి వాళ్ళకి ₹1,00,000 ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించినట్లుగా సమాచారం అందుతోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమైనా ప్రకటిస్తుందో అనేది వేచి చూడాలి. ఇక ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లుగా మనకు తెలుస్తోంది. అయితే మొత్తంగా 18 మంది దుర్మరణం చెందినట్లుగా ఈ ఘటనలో మనకి సమాచారం అందుతోంది. ఇక ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉండడంతో ఒక రకమైనటువంటి విషాద ఛాయలు అలుముకున్నాయి ఆ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు కావచ్చు, ఢిల్లీలో కావచ్చు. అంటే ఎక్కువగా ఇటు ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు ఎక్కడికక్కడ దేశంలోని అన్ని రైల్వే స్టేషన్స్ నుంచి కావచ్చు, లేకపోతే దేశంలోని అన్ని బస్ స్టాప్స్, విమానాశ్రయాల నుంచి కావచ్చు, ఎక్కడికక్కడ రద్దీ నెలకొంది. కేవలం ఢిల్లీలో మాత్రమే కాదు, ఇతర చోట్ల కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉంది. ఇక ప్రజలు కూడా వెళ్లేందుకు ఖచ్చితంగా ఆసక్తి ఉంటుంది. కాకపోతే అత్యుత్సాహం చూపించి ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రజలపైన కూడా ఉంటుంది. ఎట్టకేలకు ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము ఇద్దరూ కూడా స్పందించారు. వారి ప్రగాఢ సానుభూతి కావచ్చు, దిగ్భ్రాంతి కావచ్చు వారు వ్యక్తం చేసినట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. మహాకుంభమేళాకు భారీ తాకిడైతే నెలకొంది. మహాకుంభమేళా 2025 నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ రైల్వే స్టేషన్లు, బస్ స్టాప్లు, విమానాశ్రయాలు,
కిటకిటలాడిపోతున్నాయి. మరీ ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ కనిపించింది. ఫిబ్రవరి 14 నుంచి 50 కోట్లకు పైగా మంది భక్తులు మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు చేశారు. శనివారం ఉదయం 6 గంటల నాటికి ప్రయాగ్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లిన వారి సంఖ్య దాదాపుగా 3 లక్షలకు చేరుకుందంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఎంత రద్దీ నెలకొందో ప్రయాగ్రాజ్లో. ఇక ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్కు వెళ్లేందుకు ఒకవైపు చాలా మంది కాశీకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరికొంతమంది లక్నోలో దిగి అక్కడి నుంచి ప్రయాగ్రాజ్కి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరికొంతమంది డైరెక్ట్గా ప్రయాగ్రాజ్కి రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి అక్కడికి కూడా వెళ్తున్నారు. అయితే ఈ 3 చోట్ల నుంచి కూడా కుంభమేళాకి భారీ ఎత్తున ప్రజలు వస్తున్నారని చెప్పుకోవాలి. ఇక అటు ఉత్తరప్రదేశ్లో కూడా దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర జన సందోహం నెలకొంది. వాహనాలు కదలలేనటువంటి ప్రయాగ్రాజ్కి వెళ్ళేటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొన్ని గంటల పాటు ట్రాఫిక్లో చిక్కుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కుంభమేళాకు ఎంత భారీ ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ ఆసక్తి వల్లే ఇటువంటి ఘటన జరుగుతోందనేది మరొక వర్షన్గా వినిపిస్తోంది. అయితే పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంగానే ప్రతిపక్షాలు అయితే దీన్ని పరిగణిస్తున్నాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ దీనికి సంబంధించినటువంటి కామెంట్స్ కూడా చేశారు. కేవలం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ గవర్నెన్స్ కావాలి, లేకపోతే ఇటు దేశవ్యాప్తంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఇటువంటి ఒక ఘటన జరిగింది అని ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా తీవ్రంగా ఫైర్ అవుతున్నటువంటి ఒక పరిస్థితిని గమనిస్తున్నాం. ఇక మరోవైపు ఆప్ కూడా విరుచుకుపడుతోంది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇటువంటి ఒక ఘటన జరగడంతో ఆప్ కూడా దీనికి సంబంధించి విరుచుకుపడుతోందని చెప్పుకోవాలి. ఇక ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. అయితే ఏదేమైనప్పటికీ ఇటువంటి ఒక ఘటన జరగడంతో దేశవ్యాప్తంగా కూడా కొంత దిగ్భ్రాంతి నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే 18 మంది ఒక్కసారిగా తొక్కిసలాటలో చనిపోయారు. మనకు గుర్తుంది గతంలో కూడా ఉత్తరప్రదేశ్లోని ఒక రైల్వే స్టేషన్లో ఇలాంటి ఒక ఈవెంట్కి వెళ్తూ కొంతమంది రైల్వే స్టేషన్లో తొక్కిసలాట వల్ల చనిపోయారు. అంటే ఒకవైపు ప్రజలకు అవగాహన ఉండకపోవడం, అసలు ఎటువంటి క్యూ లైన్ పాటించాలి లేకపోతే ఎలా వెళ్ళాలి అని, ఇక మరొక వైపు అధికారుల నిర్లక్ష్యం, ఈ రెండు కలిసి ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పుకోవాలి. అయితే నిన్న రాత్రి జరిగినటువంటి ఘటనలో ప్రధానంగా కేవలం జనరల్ టికెట్లు 1500 విక్రయించారంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత రద్దీ ఉందో. దాంతోపాటుగా టికెట్లు తీసుకోనటువంటి వాళ్ళు ఇష్టారీతిన ఒక్కసారిగా రైల్వే స్టేషన్లోకి ఒక వరదలాగా రావడంతో ఎటూ పోలేనటువంటి పరిస్థితిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ మొత్తం ఘటన కూడా ఢిల్లీ రైల్వే స్టేషన్కి సంబంధించి 14-15వ ప్లాట్ఫామ్ పైన ప్రధానంగా జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ 2 ప్లాట్ఫామ్స్ పైన ఎందుకు జరిగిందంటే అప్పటికే ఆ ప్లాట్ఫామ్ల పైకి రావాల్సినటువంటి 2 ఎక్స్ప్రెస్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 ఎక్స్ప్రెస్లు కూడా ఆలస్యంగా రావడం ఒకటి, దాంతోపాటుగా అనౌన్స్మెంట్లో కూడా కొంత పొరపాట్లు ఉండడం, అంటే ట్రైన్ మరికొద్దిసేపట్లో వస్తుందనగా అనౌన్స్మెంట్ చేయడం, ఇవన్నీ కలిసి కొంత అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్యానిక్ అయ్యారు. అంటే అసలు రైల్లో వెళ్ళగలుగుతామా లేదా ఇబ్బంది పడతామేమో ఇక్కడే ఉన్నటువంటి ఒక ప్యానిక్ అవ్వడంతో మరికొంతమంది సీట్లు దొరకాలనేటువంటి అత్యుత్సాహంతో ఒక్కసారిగా ఒకరిపైన ఒకరు పడిపోయారు ఆ ప్లాట్ఫామ్ నెంబర్ 14-15 పైన. దీంతో ఆ కింద పడిపోయినటువంటి ఒక 18 మంది మహిళలు కావచ్చు, లేకపోతే చిన్నారులు కావచ్చు, కొంతమంది మధ్య వయస్కులు కావచ్చు, అందరూ కూడా ఒక 18 మంది మరణించినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇక ప్యాసింజర్ల తాకిడి ఎక్కువగా ఉండడంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటన జరిగిందని చాలా క్లియర్గా అర్థమైపోతుంది. మనం ఆ విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు ఎంతమంది భక్తుల తాకిడి ఉంది అనేది. ఒక్కసారి మనం ఆ విజువల్స్లో క్లియర్గా చూసినట్లయితే ఆ మెట్ల మార్గంలో ప్రతి ఒక్కరి దుస్తులు కావచ్చు, బ్యాగులు కావచ్చు, వాళ్ళ సామాన్లు కావచ్చు చెల్లా చెదురుగా పడిపోయినటువంటి ఒక సంఘటనను చూస్తున్నాం. అయితే సంఘటన జరిగిన వెంటనే అధికారులకి సమాచారం వెళ్ళడంతో హుటాహుటిన అధికారులంతా కూడా పరుగులు పెడుతూ అక్కడికి రావడము, కొంతమందిని రక్షించడం చేశారు. కాకపోతే అప్పటికే జరగాల్సినటువంటి నష్టం మొత్తం కూడా జరిగిపోయింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 18 మంది దుర్మరణం పాలయ్యారు.
అయితే ఈ ఘటనలో ఎక్కువగా చిన్నారులు మహిళలు ఎఫెక్ట్ పడినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు యువకులు లేకపోతే మధ్య వయస్కులు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆ తొక్కిసలాట్లో ఊపిరాడక చాలామంది మహిళలు కావచ్చు, చిన్నారులు కావచ్చు కింద పడిపోయారు. ఇక అప్పటికే ప్యానిక్ అయినటువంటి ప్యాసింజర్స్ వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళినట్లుగా తెలుస్తోంది. దీంతో వాళ్ళంతా కూడా మరణించారు. ఇక ఊపిరాడక లేకపోతే గాయాలతోటి మరణించారు. అయితే కేవలం ఈ 18 మంది మాత్రమే కాదు, చాలామందికి కొంత తీవ్రమైనటువంటి గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరందరినీ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెంటనే తరలించారు. అయితే ఏదైతే ఈ అగ్నిమాపక సిబ్బంది ఉంటుందో వాళ్ళు కూడా హుటాహుటిన అక్కడికి చేరుకొని వాళ్ళ సహాయం కూడా అందించారు. అయితే ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైనటువంటి ప్యాసింజర్స్ రైళ్లు కూడా చాలామంది ఎక్కకుండా అక్కడికే నిలిచిపోయారు. అయితే ఈ మొత్తం ఘటనలో మనం చూసుకున్నట్లయితే కేవలం ప్రయాగ్రాజ్కి వెళ్ళేందుకు లేకపోతే వెళ్ళే క్రమంలో ఎక్కడ సీట్లు దొరకవని ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా రైళ్లలోకి ఒక్కసారిగా వెళ్ళాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో చాలామంది కింద పడి దుర్మరణం పాలయ్యారు. ఇక రైల్వే శాఖ తప్పు కూడా ఉంది అనేది ప్రధానంగా వినిపిస్తోంది. అనౌన్స్మెంట్లో లోపాలు కావచ్చు, లేకపోతే సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం కావచ్చు. ఇంతమంది భక్తులు లేకపోతే ఇంతమంది ప్రయాణికులు ఒక్కసారిగా రైల్వే స్టేషన్లోకి వస్తే కట్టడి చేయకుండా ఏం చేస్తున్నారనేటువంటి విమర్శ కూడా ఉంది. ఇక టికెట్లు కూడా ఇష్టారీతిన జనరల్ టికెట్లు ఇష్టారీతిని అమ్మేశారు. అసలు వాళ్ళంతా ఉన్నటువంటి సీట్లన్నీ, మీరు ఇచ్చినటువంటి టికెట్లు అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తోంది. ఇక దాంతోపాటుగా చాలామంది ప్రయాణికులు టికెట్ తీసుకోకుండా ఎలాగైనా సరే ప్రస్తుతం ట్రైన్కి మనం వెళ్ళిపోవాలి లేకపోతే ఆలస్యం అవుతుందనేటువంటి కొంత ఆలోచనతోటి చాలామంది టికెట్లు తీసుకోకుండా ప్రయాణికులు నిర్లక్ష్యంగా రైల్వే స్టేషన్లోకి వచ్చేసారు. దీంతో అసలు ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడం అయితే ఎవరి వల్ల అవ్వలేదు. మరోవైపు అక్కడ రైల్వే పోలీసింగ్ కూడా ఎక్కువగా లేకపోవడంతో ఒక్కసారిగా ఆ 2 ప్లాట్ఫామ్స్ అంటే ఏదైతే 14, 15 ప్లాట్ఫామ్స్లో జరిగినటువంటి ఈ ఘటన వల్ల ఇంతమంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే దేశవ్యాప్తంగా గత రాత్రి జరిగినటువంటి ఈ ఘటనతోటి ఎక్కడికక్కడ కొంత విషాద ఛాయలు కూడా అమ్ముకున్నాయి. ఎందుకంటే ఒక పుణ్య స్నానానికి వెళ్తూ ఇటువంటి ఘటన జరగడంతో దీనికి సంబంధించి ఇప్పటికే చాలామంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటు దేశవ్యాప్తంగా చాలామంది నాయకులు దీనికి సంబంధించి స్పందించారు. స్వయంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా దీనికి సంబంధించి స్పందించినట్లుగా మనకు సమాచారం అందుతోంది. రైట్. ఇక ఢిల్లీలో గత రాత్రి జరిగినటువంటి తొక్కిసలాటలో 18 మంది మరణించినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి చర్చ కూడా జరుగుతోంది. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, దీనికి కారణాలు ఏంటి అని ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా సీనియర్ జర్నలిస్ట్ మురళీకృష్ణ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మురళి, అంటే ఎక్కడికక్కడ ఒక్కసారిగా ప్రయాణికులు రైల్వే స్టేషన్లోకి రావడంతో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. అంటే విక్రయించాల్సినటువంటి టికెట్ల కంటే ఎక్కువగా విక్రయించారు. దాంతోపాటుగా చాలామంది రైలు ఎక్కాలనేటువంటి ఒక అత్యుత్సాహంతో టికెట్లు తీసుకోకుండా కూడా చాలామంది రైల్వే స్టేషన్లోకి ఒక్కసారిగా వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక అనౌన్స్మెంట్లో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉండడంతో ప్రజలు ఒక్కసారిగా ప్యానిక్ అయ్యి ఇటువంటి ఒక ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి మురళి? ఈ మధ్య చూడండి, తిరుపతిలో కూడా క్రౌడ్ కంట్రోలింగ్ అనేది లేదండి. తిరుపతి తొక్కిసలాట చూసాం. అట్లాగే ఇది కూడా రైల్వే ఇప్పుడు మనం చూస్తున్న 18 మందికి ప్రాణహాని జరిగింది అని చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఒకవైపు భద్రతా వైఫల్యంగా చెప్పుకోవాలి, మరోవైపు మీరు అన్నట్టుగా నేనే ముందు ట్రైన్ ఎక్కేయాలి,
నా గమ్యం చేరుకుంటే చాలు, పక్కోడు ఎట్లా పోయినా అంటే పబ్లిక్ లో కూడా అవేర్నెస్ పోయిందంటే మన ఇండియన్. ఇప్పుడు మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూడండి, ఎంత క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్ ఎవరు కంట్రోల్ చేయాలి? అయితే రైల్వేస్ అయినా చేయాలి, లేదా మనకి సెల్ఫ్ గా అరే నా పక్కోడు కూడా ఉన్నాడు, నేను కూడా ఉన్నాను. అట్లాగే చూడండి, మహిళలు పిల్లలు ఎక్కువ బాధ్యతలుగా ఉంటున్నారు. అంటే వీళ్ళు హెవీ లగేజ్ ఒకటి కారణాలండి వెతుక్కుంటే నేనే ముందెక్కాలి. అట్లాగే రైల్వే అధికారుల వైఫల్యం. ఇక్కడ మనం చూస్తే ఒక 2 ట్రైన్స్ లేట్ అవుతున్నాయి, అదే ప్లాట్ఫామ్ అంటున్నారు. అలాగే కుంభమేళాకి వెళ్ళే ట్రైన్ కూడా అదే ప్లాట్ఫామ్. అంటే ఇక్కడ భద్రతా వైఫల్యంతో పాటు రైల్వే అధికారులు అంటే వాళ్ళకి సమన్వయం లేదు. అంటే ఒక 3 ట్రైన్స్ సుమారుగా ఒకటే ప్లాట్ఫామ్ మీదకి వస్తాయి అన్నప్పుడు క్రౌడ్ ఎంతమంది ఉంటుంది అనేది వాళ్ళు కూడా అసెస్ చేయాలి కదా. వాళ్ళు డైలీ చూస్తుంటారు కదా. అలాగే దిస్ ఇస్ క్రూషియల్ టైం. అంటే కుంభమేళాకి వెళ్ళే భక్తుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. మీరు అన్నట్టుగా టికెట్ ఉన్నా లేకపోయినా నేను ట్రైన్లో ఎక్కేస్తే చాలు, సర్వసంగా చూసుకోవచ్చు అనే ఒక మానసికమైన స్థితి. అట్లాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కువ వెళ్ళిపోవడం, నేను ఈ రోజే స్నానం చేసేయాలనుకోవడం, లేకపోతే టైం కూడా దగ్గరగా ఉంది, సో మనం త్వరగా ముగించుకుని ఆ యాత్ర కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది అనుకునే. అంటే ఇన్ని కారణాలు ఒక 18 మంది మరణానికి కారణమయ్యాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు తిరుపతి సంఘటన చూడండి, వాళ్ళు ఎప్పటి నుంచో వెయిటింగ్ లో ఉన్నారు. అధికారులు అనౌన్స్మెంట్ కరెక్ట్ గా ఇవ్వకపోవడం మెయిన్. మీరు ఇందాక చాలా బాగా చెప్పారు, అనౌన్స్మెంట్ అంటే ఇది కమ్యూనికేషన్ గ్యాప్ అండి మెయిన్. నేనే వెళ్ళిపోవాలనుకోవడం ఒక ఇచ్చైతే, ఏదైనా ప్రమాదాలు జరిగిన తర్వాత కండోలెన్స్ చెప్పడమో లేదా నష్టపరిహారం ఇవ్వడం అది ఎక్కడైనా జరుగుతుంది మరి. కానీ ఆ క్రౌడ్ కంట్రోలింగ్ లేకపోతే ప్రయాణికుల్ని వంత క్రమంలో పంపించే భద్రతా వైఫల్యం, ఇవన్నీ కూడా ఎంతమంది మరణానికి దారి తీశాయని నేనైతే అనుకుంటున్నాను. ఎస్ థ్యాంక్ యూ మురళి, థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నట్లుగా డెఫినెట్గా దేశంలో అసలు ప్రజల ప్రాణాలకి సంబంధించి ప్రభుత్వాలకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది అంటే గత రాత్రి జరిగినటువంటి సంఘటన ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. దాదాపు 18 మంది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చనిపోయారని ఎటువంటి డౌట్స్ అక్కర్ లేకుండా చెప్పొచ్చు. ఎస్ డెఫినెట్గా ప్రజల అత్యుత్సాహం ఉంది, ఇష్టారీతన రైల్వే స్టేషన్లోకి ప్రయాణించారు. కాకపోతే వాళ్ళను నిలువరించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలకే ఉంది. ఏమాత్రం పట్టించుకోకుండా అలా ప్రజల్ని ఇష్టారీతన ప్రయాణికులను ఇష్టారీతన రైల్వే స్టేషన్లోకి అలో చేయడంతో వారంతా ఒక్కసారిగా ప్యానిక్కి గురై ప్రతి ఒక్కరూ కూడా రైలు ఎక్కాలనేటువంటి ఒక ఉత్సాహంతో ఒకరిపైన ఒకరు పడ్డంతో 18 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీనికి సంబంధించి అటు ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నాం, 10 లక్షలు ఇస్తున్నాం, లేకపోతే గాయాలైనటువంటి వాళ్ళకి 2.5 లక్షలు ఇస్తున్నామని ఎన్ని చెప్పినా కానీ పోయినటువంటి ప్రాణాలని వెనక్కి తీసుకురాలేరు. అదేవిధంగా ఇటువంటి ఘటనలు రిపీటెడ్గా జరుగుతున్నా, గతంలో ఉత్తరప్రదేశ్లో ఇటువంటి ఒక ఘటనే జరిగింది రైల్వే స్టేషన్లో. అంటే ఒక బాబాజీ ప్రసంగానికి వెళ్తూ చాలామంది రైల్వే స్టేషన్లో అక్కడ ఇరుక్కుని చనిపోయినటువంటి ఘటన కూడా మరొక ముందే ఇటువంటి మరొక ఘటన జరగడంతో ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం పైన కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ కావచ్చు, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం పైన లేకపోతే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నాయని చెప్పుకోవాలి. చూద్దాం మరి అసలు ఏం జరగబోతోందో. అంటే ఒకవైపు ఎక్స్గ్రేషియా ప్రకటించారు, ఇంకా కొంతమంది క్షతగాత్రుల్ని కూడా ఆసుపత్రిలో చేర్పించినట్లుగా తెలుస్తోంది. వారి పరిస్థితి ప్రస్తుతం అయితే నిలకడగానే ఉంది. రైట్, ఇక రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా దానికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ ఎట్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ఢిల్లీ పోలీస్ అండ్ ఆర్పిఎఫ్ రీచ్డ్, ఇంజ్యూర్డ్ టేకెన్ టు హాస్పిటల్, స్పెషల్ ట్రైన్స్ బీయింగ్ రన్ టు ఎవాక్యుయేట్, సడన్ రష్. సో ఆయన ట్వీట్ సారాంశం మనం ఒక్కసారి గమనించినట్లయితే ప్రస్తుత పరిస్థితులు మొత్తం కూడా అదుపులోకి వచ్చేసాయి. ఢిల్లీ పోలీసులు కావచ్చు, ఆర్పిఎఫ్ దళాలు కావచ్చు ఇప్పటికే రైల్వే స్టేషన్కి చేరుకున్నారు. ఎవరికైతే గాయాలు అయ్యాయో, క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి మేము తరలించాము అంటూ కూడా ఆయన చెబుతున్నారు. కాకపోతే గతంలోనే అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రిగా ఆయన రాజీనామా చేశారు. ఏదైతే కర్ణాటకలో జరిగినటువంటి ఒక రైలు ప్రమాదం ఉందో, రైలు ప్రమాదానికి సంబంధించి ఆయన రాజీనామా చేశారు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ అశ్విని వైష్ణవ్
వైష్ణవ్నే తిరిగి రైల్వే శాఖ మంత్రిగా నియమించింది. అప్పటి నుంచి విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ ఘటనకి సంబంధించి అశ్విని వైష్ణవ్ ఖచ్చితంగా ఆయన బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఏం డెసిషన్ తీసుకుంటుంది, మరి ఆయన బాధ్యత వహించి రాజీనామా చేస్తారా, ఇవన్నీ కూడా వేచి చూడాల్సింది. ఏమైనప్పటికీ ఘటన జరిగిపోయిన తర్వాత మేము సహాయక చర్యలు చేపడుతున్నాం, లేకపోతే ఇదంతా కూడా ఊహించని ఘటన అంటూ కూడా ఆయన రాసుకొచ్చారు. 4 స్పెషల్ ట్రైన్స్ టు ఎవాక్యుయేట్ దిస్ అన్ప్రిడిక్టెడ్ సడన్ రష్ ఎట్ NDIS ద రష్ నౌ రెడ్యూస్డ్ అంటూ కూడా ఆయన పేర్కొంటున్నారు. అంటే ఊహించకుండా జరిగినటువంటి ఈ రష్ అని చెప్తున్నారు. ఎందుకు ఊహించలేదు అంటే ఇంత పెద్ద ప్రయాగ్రాజ్ కుంభమేళా జరుగుతోంది. దేశంలో నుంచి ఎక్కడికక్కడ అంటే దాదాపు అన్ని చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ నుంచి కూడా ప్రయాగ్రాజ్కి వెళ్ళేందుకు, లేకపోతే కాశీకో లక్నోకో వెళ్ళి అక్కడి నుంచి ప్రయాగ్రాజ్ చేరుకునేందుకు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో కూడా రద్దీ ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశం, అతి సామాన్యుడికి కూడా తెలిసినటువంటి అంశం. అటువంటిది రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అంత ఈజీగా అన్ప్రిడిక్టెడ్ క్రౌడ్ అంటూ ఏ విధంగా పేర్కొన్నారనేది ఎవరికి అర్థం కానటువంటి అంశం. అంటే అంత అన్ప్రెడిక్ట్ చేయాల్సినటువంటి ఇదేముంది, అందులో చాలా ప్రెడిక్టబుల్ క్రౌడే కదా అది అనేది ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి డౌట్. మరి ఆయన బాధ్యత తీసుకుని రాజీనామా చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిందే. అంటే గతంలో కూడా ఒక రైల్వే తప్పిదానికి సంబంధించి కొంతమంది దుర్మరణం పాలైనటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అప్పుడే ఆయన రాజీనామా చేయాలని ఒత్తిడి వచ్చింది, రాజీనామా చేశారు. కాకపోతే మళ్ళీ ఆయన మంత్రివర్గంలో తీసుకుని అదే రైల్వే శాఖ మంత్రిత్వ అప్పగించారు ఆయనకి. ఇప్పుడు మళ్ళీ ఇటువంటి ఒక ఘటన జరగడంతో మరి ఆయన బాధ్యత తీసుకుంటారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిందే.